హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్. జాబిలమ్మ నీకు అంత కోపమా? ఈ మూవీ ధనుష్ కి డైరెక్షన్ వైజ్ థర్డ్ మూవీ. ఈ మూవీతో హ్యాట్రిక్ చేశారా? ఎందుకంటే ట్రైలర్ చూసాక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి డ్రామా ఎమోషన్ వర్కౌట్ అయ్యేలాగానే ఉన్నది. మూవీ చూసాక మాకు అలాగ అనిపించిందా లేదా, అసలు ఓవరాల్గా అసలు ఏమనిపించిందని తెలుసుకునే ముందు ఇలాంటి న్యూ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి, వీడియోని లైక్ అయితే చేసి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, అలాగే కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒక చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే వస్తుంది. వచ్చాక తను వెళ్ళాడా వెళ్ళలేదా, అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది ఇంకా ఓవరాల్గా మన మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ వన్ అయితే అనిపించింది. ఇంకా హీరోకి తన ఫ్రెండ్కి ఉన్న బాండ్ అనేది చాలా బాగా చూపించారు. అలాగే ఫన్ సీన్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అయితే అవిని ఎక్కడా కూడా మనకి క్రింజ్ లాగా అయితే అనిపించు. ఆ ఫన్ సీన్స్ అనేది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే డెఫినెట్ గా అయితే అవుతాం మనం. మూవీలో సింగిల్ లైన్స్ అయితే మాత్రం చాలా ఆసమ్ అయితే అనిపించినాయి. కొన్ని సీన్స్ అనేది చాలా బాగా నీట్ గా ప్రజెంట్ చేశారు. లైక్ తండ్రి కూతురు ఒక బాండ్ అనేది ఇద్దరి మధ్యలో ఎలాగుంటదని చాలా నీట్ గా ప్రజెంట్ అయితే చేశారు మనకి. ఇంకా మూవీలో అందరూ ఒక క్యారెక్టర్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అదే హీరో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్కి చాలా బాగా అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. డైలాగ్స్ కూడా చాలా బాగా అయితే రాసుకున్నారు. నాకు బాగా అయితే నచ్చింది ఆ బాగా క్యారెక్టర్ అనేది. మూవీలో నా లవ్ సీన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయితే అవుతాం. ఆ సీన్స్ అయితే మాత్రం లవర్స్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. మళ్ళీ రాట్ సింగిల్స్ కూడా ఆ సీన్స్ కూడా డెఫినెట్ గా కనెక్ట్ అయితే అవుతాం. మూవీలో కొన్ని సీన్స్ అయితే మాత్రం మరీ ఎక్కువగా డ్రాగ్ చేశారైతే అనిపించింది. అంతసేపు డ్రాగ్ చేయకుండా సింపుల్ గా తెగ్గొట్టకుండా ఎందుకురా బాబు ఇంతసేపు సాగదీస్తున్నారని ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్ గా అయితే వచ్చేస్తుంది ఆ సీన్స్ చూసినంత సేపు కూడాను. మూవీలోని ఎమోషన్ అయితే చాలా బాగున్నది. అక్కడ పర్ఫార్మెన్స్ అంటారా, నాకైతే అంతైతే ఏం అనిపించలేదు. మెయిన్ గా హీరోది ఇంకా కొంత బాగా చేసుంటే బాగుండి అయితే అనిపించింది. ఇదిగా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్. అంటే మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలాగ అనిపించిందో కింద డెఫినెట్ గా అయితే కామెంట్ అయితే చేయండి. సాంగ్స్ అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే సాంగ్స్ అయితే మాత్రం ఒకటైతే బాగా నచ్చింది, అది కూడా గోల్డెన్ స్పేర్. మిగతా సాంగ్స్ అనేది అంతైతే ఏం అనిపించలేదు. మెయిన్ గా బీజిఎం అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది. జీవి ప్రకాష్ అయితే మాత్రం చాలా బాగా కొట్టాడు బీజిఎం వైజ్. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. హీరో హీరోయిన్ కొత్త ఎమోషన్ సీన్స్ లో కొత్త ఇంకా బాగా చేసుంటే బాగుండు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా అయితే ఉన్నాయి. మూవీ చూసినంత సేపు కూడా చాలా రిచ్ ఫీలింగ్ అయితే మనకు డెఫినెట్ గా అయితే ఉంటది. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీకు రివ్యూ నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి, వీడియోని అయితే లైక్ చేసి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపించింది అనుకోండి ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.